ఉండవల్లి రమేష్ నాయుడు గారు వెస్ట్ గోదావరి జిల్లా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులైన. నమస్తే అండి రమేష్ నాయుడు గారు. సార్ ఏం చెప్తారు సార్ జరిగిన సంఘటనకి? 2 రోజులుగా భీమవరం వాసులకి కంటి మీద కునికే కరువైన పరిస్థితి. వాళ్ళు 2 ఏటీఎంలు ధ్వంసం చేశారు, కార్ల మీద కూడా దాడి జరిగింది, అపార్ట్మెంట్ల ముందు నుంచుని దుర్భాషలాడే పరిస్థితికి వచ్చింది. ఇంత అవసరం అంటారా? 2 హీరోలు చక్కగా వాళ్ళు సినిమాలు చేసుకుని ఫ్యాన్స్ మీద కుదులుతూ ఉంటారు, ఫ్యాన్స్ కి ఎందుకు ఈ గొడవలు ఇవన్నీ అని ఒక వాదన వస్తుందండి. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఒక ఆగతాయి కుర్రోలు చేసిందండి. వ్యవహారం ఏంటంటే అదే చెప్పేది, అభిమానులు చేసింది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కటౌట్లు ఎవడో గీసేస్తే ఏమవుతుందండి, ఎదురువారు చేశారని అపోహ కలిగించడం కోసం కొంతమంది ఆగతాయిలు చేసినట్టు వ్యవహారం అండి అది. నిజంగా కూడా అది ఫ్యాన్స్ కూడా కాదండి. ఏమంటే మీరు 1000 ఫోన్లు చేసుకోండి బేవారండి, 1000లో 999 అదే చెప్తారండి. అది ఫ్యాన్స్ కాదు. నేను ఇవాళ ధైర్యంగా అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలండి. మరి ఇంత సమయంగా మీరు ఇంత పీస్ఫుల్ గా చెప్తూ నిజంగానే అది ఫ్యాన్స్ కాదు, ఎవరో మూడో మనిషి అని చెప్తున్నారు. నాకు తెలుసు మరి అది ఏ గొడవ కూడా మీకు చెప్పేస్తాను నేను, అది కూడా చెప్పేస్తాను. నేనేం దాయను, కేవలం అది ఫ్యాన్స్ గొడవ కాదు సార్, ఓపెన్ గా చెప్తున్నా. అంటే ఈ చెప్పడానికి చట్టాలు రాజ్యాంగాలు అడ్డు వచ్చినా నాకు పర్లేదు, వాస్తవాలు అయితే ప్రజలకు తెలియాలి. అక్కడ 100కు 100 రూపాయలు 2 సామాజిక వర్గం మధ్య గొడవ సార్ అక్కడ బేవర్లో గతంలో ఒకసారి జరిగింది. అంటే నాకున్న సమాచారం, ఒక రాజ్యసభ ఎంపీ గారు కుమారుడు ఉన్నాడంటండి స్పాట్ లోని, ఆయనే పోలీసులను కూడా ఆపి పోలీసులను కూడా దుర్భాషలాడాడట. ఇది అక్కడ ఎవడైతే 400-500 మంది జనం వచ్చేస్తా ఉంటే పోలీసులు ఆపబోతే పోలీసులను కూడా దుర్భాషలాడాడట. ఎవరు? రాజ్యసభ ఎంపీ కుమారుడే, భీమవరం పట్టణానికి చెందిన తోట సీతామహాలక్ష్మి రాజ్యసభ ఎంపీ గారు కుమారుడు. ఆయన పేరు నాకు తెలీదు. ఆయనే పోలీసులు కూడా దుర్భాషలాడట. రాజకీయ రంగు కలుగుతున్నట్టుగా ఉంది. మీరు అంటున్నట్టు గొడవ చేసింది 3వ వ్యక్తి అయితే, అవునండి, అక్కడ ఎవరైతే ప్రెసెంట్ ఉన్నారో 500 మంది కానివ్వండి, 700 మంది కానివ్వండి, ఏదేమైనా అంతమంది 3వ వ్యక్తులు ఉండరు కదా. ఎవరండి అంతమంది 3వ వ్యక్తులు ఉండరు కదా. సామాజిక వర్గాల గొడవ, వాళ్ళకి సామాజిక వర్గం అనేది కడుపులో రగిలిపోతుంది సార్. అంటే 500-600 మంది రోడ్ల మీదకి వచ్చేసి ఈ ప్రజాస్వామ్యంలో చట్టాలను కాదని అక్కడ ఉన్న వాళ్ళందరూ యువత అని చెప్తున్నారు. నిజంగా యువతలో కూడా అంత ఉంటుంది. మాట్లాడదాం. ఉండి వాసు గారు ఉన్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ ప్రతినిధిగా మాట్లాడతారైనా. వాసు గారు నమస్తే. నమస్కారం అండి. ఏంటి సార్ ఇది? 3వ వ్యక్తులు ఎవరో లబ్ధి పొందడానికి ఇది సామాజిక వర్గం గొడవగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందో వాస్తవం తెలియట్లేదు, మీరేం చెప్తారు? ఇది కుర్రోలు గొడవ అండి. అది కాలేజీ చదువుకుని కుర్రోలు తెలియని వయసులో చేసి అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రతినిధులుగా ఇక్కడ 3-4 ఇప్పుడు మాట్లాడడం జరిగిందండి. ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తున్నారు. అక్కడ భీమవరం పట్టణంలో ఎవరి మీద వైషమ్యాలు ఉండవు, అందరి హీరోల్ని ఒకే రకంగా అభిమానిస్తారు అని. కానీ 2 రోజులుగా భీమవరం పట్టణం పరిస్థితి చూస్తే దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ఫ్రాన్స్ పరంగా అయితే ఎవరు అందులో లేరండి గొడవల్లో. ఎందువల్ల ఇటే మా ఊళ్ళో ఇటు మేము లేమండి, అటే పవన్ కళ్యాణ్ ఈ ఫ్రాన్స్ కూడా ఫ్రాన్స్ అన్న వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ లేదండి ఇందులో అసలు. దీన్ని అడ్డం పెట్టుకుని కొంచెం అల్లరిమోకలు ఉంటాయి కదా, ఇటైనా అటైనా వాళ్ళు అభిమానులు అయ్యి ఉండొచ్చు, కానీ పాన్సరం సభ్యులు ఇటైనా అటైనా పాన్ సభ్యులు కాదండి వాళ్ళు. అందులో కూడా మాకు తెలుసున్న సమాచారం ప్రకారం బయట ఊరు నుంచి వచ్చే చుట్టుపక్కల ఊరు నుంచి బయట ఊరు నుంచి వచ్చేంత కుట్ర జరిగిందంటారా దీంట్లో? కుట్ర అంటే అదే ఆ రోజు అడవుల్లో ఉంటాం చాలా మంది. యాదవ్ గారు మీరేం చెప్పట్లేదు అసలు. యాదవ్ గారు ఏం మాట్లాడాలి సార్? చర్చ కాదు సార్, ఒక్క నిమిషం. రాజు గారు, చర్చ మొదలైంది, అక్కడ గొడవ అయింది, దాని గురించి 144 సెక్షన్ పెట్టారు. అంటే నిప్పులేంది పొగరాదనే విషయం అయితే తెలుసు. నేను అప్పీల్ చేస్తున్నాను, నా అభిమానులకు, నా ఫ్రెండ్స్ కి అందరికి అప్పీల్ చేస్తున్నాను. ఎన్నో పొరపాట్లు జరుగుతుంటాయి ఎంతో మంది వల్ల. మనము వెళ్ళి ఆ యొక్క రాజకీయ ఊబిలు కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి యొక్క లోకల్ ఇష్యూస్ లో కానివ్వండి, అభిమానులుగా ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో దూరకండి, దయచేసి దాంట్లో ఇన్వాల్వ్ కాకండి. ఎందుకంటే మనకంటూ ఒక మంచి గుర్తింపు ఉంది, మన మెగా ఫ్యామిలీ చాలా గొప్పవాళ్ళు. ఆ ఫ్యామిలీకి ఈ రోజు ప్రతి మీడియా కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఎక్కడ కూడా పొల్లు పోకుండా చాలా చక్కగా వాళ్ళ గురించి అన్ని చెప్పుకొని వస్తున్నారు. మనము ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మన హీరోలు ఎప్పుడు కానీ వెళ్తారు, వెళ్ళి అక్కడ ఏ ఫంక్షన్ అయినా కూడా అభిమానులుగా వాళ్ళందరినీ, వేరే హీరోలను కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ప్రభాస్ను కూడా చాలా మంది మన వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు, ఎక్సలెంట్ అని చెప్పారు బాహుబలి దాని గురించి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊబిలో, అంటే ఇది ఒక కుంపరం, ఈ కంపరంలో మనం ఎవరు ఇన్వాల్వ్ కావద్దు. అలాంటివైనా జరిగి ఉంటే చట్టరీత్యా గవర్నమెంట్ ఉంది, పోలీసు ఉంది, వాళ్ళు చూసుకుంటారు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. నాగేంద్ర గారు ఉన్నారు మనకి, చిరంజీవి పవన్ కళ్యాణ్ యువత, రాష్ట్ర యువత. నాగేంద్ర గారు హలో, నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ దయచేసి మమ్మల్ని అడిగారు, మేము చెప్తున్నాం గురువు గారు. చెప్పండి. ఫ్లెక్సీ చినిగినంత మాత్రాన పవన్ కళ్యాణ్ అభిమానం తగ్గిపోదు, అన్నవరం ఎప్పుడు ఆకాశంలోనే ఉంటాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్,
తెలుగు సినీ చరిత్రలోనే ఒక సాంప్రదాయాన్ని నేర్పించింది సార్ మెగా కుటుంబం. అది చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. ఏంటి సార్ ఆ సాంప్రదాయం? ఒక జూనియర్ ఎన్టీఆర్ ని అభినందించాలన్నా, ఒక ప్రభాస్ కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలన్నా, ఒక నితిన్ ను బాగా చేశావని అభినందించాలన్నా, కేవలం మెగా హీరోలు అంత సపోర్టివ్ గా, స్పోర్టివ్ గా, ఆ సత్సాంప్రదాయాలతో కూడిన, విలువలతో కూడినటువంటి కామెంట్లు ఇస్తూ వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి ఈ మెగా కాంపౌండ్ లో ఉన్న ఏ హీరో అయినా ప్రయత్నం చేస్తారు సార్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, ఒక ఫ్లెక్సీ చించినంత మాత్రాన లేటెస్ట్ గా అదే ఊర్లో కూడా భీమవరంలో మొత్తం ప్రభాస్ అన్ని కట్టారు. మా అభిమానులు కూడా మీరు చూస్తే పవన్ కళ్యాణ్ ఒకవైపు, ప్రభాస్ ను ఒకవైపు పెట్టి ఆల్ ది బెస్ట్ ప్రభాస్ అని చాలా మంది పవన్ అభిమానులు పోస్ట్ చేస్తున్నారు సార్. వండర్ఫుల్. అవి ఉన్నాయి. ఎవరు సినిమా బాగుంటే చూస్తాం సార్. ఇవాళ ఏదో భలే భలే మగవాడు అనే సినిమా అంట, నాని గారు చిన్న హీరో, అది కూడా అద్భుతంగా ఉంది. సినిమా బాగుంటే పూర్వం సార్ మనం మా చిన్నప్పుడు ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఇప్పుడు అందరూ చదువుకున్నారు సార్, అందరూ విద్యావంతులయ్యారు. అవునే, ఇక్కడ ఎవడో ఫ్యాన్స్ గురించి కొట్టుకుని టైం వేస్ట్ చేసుకుని కేసుల్లో సామరస్యంగా ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్నారు. ఇదే పిలుపు లేకపోతే ఇదే అపీల్ అక్కడ ఫ్యాన్స్, భీమవరం ప్రజలకు కానివ్వండి, లేకపోతే ఫ్యాన్స్ కానీ, ఫ్యాన్స్ అనుకుంటున్న ఆ యువత కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మీకు ఉందని అనిపించిందా లేదా? ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉందండి. అసలు అలా కాదు సార్, ఇప్పుడు జబ్బు ఏంటో తెలిస్తే దానికి మందు వేస్తాం సార్. అసలు జబ్బు ఇది కాదు, అసలు ఫ్యాన్స్ అనేది జబ్బు కాదు. అక్కడ ఎవరికే కూడా అక్కడ మీడియాకి గానీ ఒక కన్ఫ్యూజింగ్ క్రియేషన్ అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ, ప్రభాస్ ఫ్యాన్స్ చింపేశారని అనుకుందాం. పోనీ ఒక నిమిషం, 500-600 మంది వెళ్ళిపోయి ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి. ఆయన జనసేన అనే ఒక రాజకీయ పార్టీ, ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన డబ్బుని ఇంకోదానికి అన్నిటికీ అతీతుడే. ఇంత మంచి పవన్ కళ్యాణ్ ని ఆయన ముసుగులో అక్కడ జరుగుతున్న రాజకీయం ఇవాళ నేను చెప్తాను సార్, రాజకీయాన్ని ఆయన గ్రహించి ఆయన ఆపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆపాలి. మీరేమంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభాస్ గారు ఇద్దరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. రాజు గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంది, దానికి ఆయన సంబంధం లేదని. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? బీహార్ లో రణవీర్ సేన ఇది అలాంటివి చేయకూడదు సార్. ఏంటిది? అపోహలు సార్, అపోహలు వాస్తవాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ దయచేసి అబండాలు వేయడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యామిలీకి కానీ నిన్న ఏమాత్రం సంబంధం లేదు. వ్యవహారంలో రాజకీయమైన గొడవ అండి, రెండు సామాజిక వర్గాలు రాజకీయమైన గొడవ జరిగింది. అంత చిన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి అప్పీల్ ఎందుకు చేయాలండి? చిన్న విషయం అంటారా? ఏం మరి ఇంకా వాళ్ళు 2 రోజులు పట్టణంలో 144 సెక్షన్ పెట్టడం చిన్న విషయం సార్. మేము ప్రతినిధులుగా మేము ఉన్నాం కదా, మరి చెప్తున్నాం కదా, అప్పీల్ చేశాం కదా, తెలిసి మాకు ఇన్ఫర్మేషన్ ఇది ఇంత గొప్పగా జరిగిందో, ఇంత గొప్ప కూడా అని మాకు తెలియదు. తెలిసిన ఎంబడే మేము ఇమీడియట్ గా ఐ వాంట్ టు కన్క్లూడ్. రాజు గారు దయచేసి కళ్యాణ్ గారిని అనవసరంగా ఎందులో ఒకరు అవుతున్నారు సార్. ఈ రోజు మీరు అన్నట్టు ప్రభాస్ చిన్న హీరో కాదు, కలెక్షన్ల పరంగా చూసి అమెరికాతో ఇంత పాపులారిటీ ఉన్న హీరో కూడా ఒక పిలుపునివ్వలేకపోయారు సార్. ఖచ్చితంగా ఇవ్వాలండి. ఆయన నాకు తెలిసి ప్రస్తుతం అక్కడికి వెళ్ళారు, అక్కడ ఏదో గొడవ సద్దు మనుగుతుంది. అది కేవలం ఎందుకంటే ఎందుకు పిలుపు ఇవ్వాలంటే సార్, ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారికి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ ప్రభాస్ గారికి కమ్యూనికేట్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఎందుకు చేసి ఉంటారంటే అది నిజంగా ఫ్యాన్స్ కూడా కాదండి. ఇందాక ఒక ఆయన అన్నారు, భవిష్యత్తు పట్ల ఏమాత్రం భయం లేనిది 500-600 మంది యువకులు వచ్చి ఒక రోడ్డు మీదకి వచ్చేసి రాళ్లు పట్టుకుని కార్లు పగలగొట్టేసి ఒక సామాజిక వర్గం మీద దాడి చేసేస్తా ఉంటే 500-600 మందికి కూడా అంటే డ్రగ్స్ హెరాయిన్ తీసుకున్నట్టండి కాదండి. ఖచ్చితంగా అక్కడ అధికార పార్టీ సంబంధించిన నాయకులకి సంబంధించిన పిల్లలు అక్కడ నుంచి నడిపించారండి. ఫణి కాల్ చేస్తున్నారు భీమవరం నుంచి. ఫణి గారు నమస్తే. ఏం జరిగిందండి భీమవరంలో? ఈ రోజు చూస్తున్నాం 2 రోజులుగా 144 సెక్షన్ అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఫ్యాన్సే కాదంటున్నారు, ఎవరో వేరే ప్రాంతం నుంచి వచ్చి గొడవ చేస్తారని చెప్తున్నారు. అక్కడ భీమవరం వాసిగా మీరేం చెప్తారు? క్లుప్తంగా చెప్పండి సార్, సమయం చాలా కొంచెం ఉంది మనకి. అంటే 2 సామాజిక వర్గాలు అనేది కొంతవరకు కరెక్టే గానీ అంతవరకు కాదండి. రైట్. జరిగిన విషయాన్ని కొంతమంది రాజకీయంగా ఉపయోగించుకోవడం అనేది కొంతవరకు జరిగిందండి.
ఇప్పుడు మాట్లాడింది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ప్రభాస్ అమెరికా స్టేజీకి వెళ్ళిపోయారు ఇలాగని దాన్ని కూడా ఒక రకంగా రెచ్చగొట్టడమేనండి. ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయండి. దయచేసి అది పోలీసు వారు అయితే బాగా కఠినంగా చర్యలు తీసుకుంటున్నారండి. 144 పెట్టారు, కంట్రోల్ చేస్తున్నారు. ఇట్లాంటి జరిగి ఎవరిష్టం వచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు ఇవ్వడం వల్ల ఆ పిల్లల్ని వాళ్ళని రెచ్చగొట్టి అంటే ఎవరి ఫేవరెట్ హీరోని వాళ్ళు పొగుడుకోవడంలో తప్పే ఉందండి. అది తప్పు కాదండి. అంటే రెచ్చగొట్టడం ఇలాగా ఆ హీరో ఒక సామాజిక వర్గం చెందిన హీరో ఇలా అంత దూరం వెళ్ళిపోయాడు, అమెరికాకి వెళ్ళిపోయాడు, ఇలా పవన్ అయితేనేమో చిన్న హీరో, అలాగే అతను అయితే చిన్న హీరో అని ఇట్లాగా కూడా అంటే అది అంటే అనిపించినప్పటికీ కూడా బాహుబలి అనే సినిమా ఇలా పీకే రికార్డులతో బదులు కొడుతుంది. ఏమంటే అది వాస్తవం కాదండి. ఇలా ఫనీ గారు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు కదా, అమెరికా అంతా కాకపోతే ఎవరికి కోటి 600 కోట్లు ఎవరు వసూలు చేశాడండి తెలుగు సినిమా స్టాండర్డ్ లో సార్. వాస్తవం ఎక్కించదు సార్. ఫనీ గారు మాట అన్నారు, దాని గురించి కాదు, సినిమా అయిపోయింది, సినిమా సూపర్ హిట్ అయిపోయింది, దానికి ఈర్ష్యపడి చేశారు. ఎక్స్పెక్ట్ చేయకుండా 600 కోట్లు వసూలు చేశారని అభినందించుకోవాలి సార్. ప్రభాస్ 600 కోట్లు 1000 కోట్లు పవన్ చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవికి ఉంది. సో మొత్తానికి సమస్య పోవాలని ఫ్యాన్స్ అందరూ సామరస్యంగా ఉండాలని సాక్షి కూడా కోరుకుంటుంది. థ్యాంక్స్ అండి చర్చ పాల్గొనండి. ఆల్ ద బెస్ట్. చూస్తూనే ఉండండి సాక్షి.